So hi guys, welcome back to another video of our channel. This time, ఈడెందుకు థియేటర్ కన్నా జై బాలే అనుకుంటే ఈడెందుకు ఇచ్చిన ఒక్క తీస్తా పెట్టరా సంతకం ఫ్యాన్స్ బిల్డప్ లేదు మనం ఏడున్నాం అనుకుంటాం ఏది మన మా ఇంట్లో అనుకుంటాం లేదు చూడండి అంత జల్దిగా ఏమైందిరా ఫస్ట్ ఇంట్రో ఉండాలి కదా బేసిక్స్ ఇంట్రో ఉండాలి ఎట్లా వచ్చినా ఎందుకు వచ్చినా అని వీడియో చూపిస్తాను వీడియో లాస్ట్ రోజు బై హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సారీ ఓకే ఆయన తెలియదురా ఎందుకు కోపడుతుంది చెప్పేసిన కదా ఆల్రెడీ సారీ ఓకే టుడే వీఆర్ గోయింగ్ టు వాచ్ ఓ సినిమా కాదు కదా అరవాట్లో పొరపాటు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాం మనం ఎందుకు అండ్ మనం అయితే చెల్లపల్లి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కుతున్నాం ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొంచెం ఇన్నోవేషన్ లో ఉంది రైల్వే స్టేషన్ ఇట్లుంటుందా ఏం ఎక్కాలి కదా ఏం మంచిగా ఉంది గిట్లా ఒక్క చూడండి మీరే చూడండి గిట్లా నా ఉంటుంది రైల్వే స్టేషన్ అంటే ఎట్లుండదు ఇగో ఇది ఉంది చూసినావా ఇది అంతా మొత్తం రెడ్ ఉండాలి మొత్తం ఎవడెవడో కింద ఉంచేయాలి బీహార్ వాళ్ళు మొత్తం టైం అనిపిస్తుందా 11:06 అవుతుంది మన ట్రైన్ ఇంకా 11:40కో 11:30కో ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది కొరోనా కిడ్నాప్ చేద్దాం అనుకుంటా కిడ్నాప్ చేయాలా ఉరుకు పరిగెత్తు సో ఈరోజు మనం ఇన్వైట్ చేసిన మన ముఖ్య అతిథి మా అక్క అంటే నాతో పాటు పుట్టి నా అంత అందంగా ఇంకా తెలివి లేకపోయినా నాతో పాటు పుట్టింది కదా సో థ్యాంక్స్ అక్క చెప్పు నీకంటే నేనే అందంగా ఉన్నా వాళ్ళకే తెలుసు నాకన్నా అందంగా ఎవరైనా ఉంటారా అసలు సో భూమి మీదనే ఉంటారు ఎవరు అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు రైల్వే అంటే ఇక్కడ మూవ్ అవుతుంది అక్కడ రైల్వే స్టేషన్ ఎట్లా ఉండాలి గలీజ్ ఉండాలి మంచిగా అంత ఎవడెవడో ఉండాలి స్మెల్ రావాలి ఇట్లుంటుంది అక్క సో సాటిస్ఫై ఉన్నాను కొంచెం పర్లేదు కదా నాకు నచ్చట్లేదు అసలు ఇట్లా ఈయన కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎవడెవడో కూర్చోరు కాబట్టి జర హ్యాపీ అనిపిస్తుంది ఇంత నీట్గా ఉండదు రైల్వే స్టేషన్ అంటే నో 0 స్టార్ ఇస్తున్నాను నేను దీనికి లేదు అసలు రైల్వే స్టేషన్ అంటే ఇండియన్ రైల్వే స్టేషన్ అంటే ఇట్లా ఉండదు అసలు ఇంతకుముందు మనం పోయినాం చూసాం ఆ లోపలికి అన్నట్టు అక్కడ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్ నేను ఇక్కడ ఎందుకున్నా అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది మార్స్ లో కూడా మనుషులు ఉంటారా మిరియాలు కూడా అని పేరు ఎట్టుకు వచ్చింది తెలుసా ఇక్కడ మొత్తం అప్పట్లో మిరియాలు ఎక్కువ ఫేమస్ మిరియాలు అంటే తెలుసు బ్లాక్ పెప్పర్ ఇట్లా చెప్పిండు అనుకో గుంజి పెట్టు నీ కోసం నువ్వే నిలబడాలి నీ కోసం ఎవడో రాడు ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది ఎవడ లైఫ్ బిజీ ఆడిది నీ గురించి ఏం చెప్పావురా ఏమో ఎవరు తెలుసు నేను కూడా విజయవాడలోనే పుట్టుంటే ఇప్పుడు ఆ పడవలో చేపలు పట్టేటుండేమో హూ నోస్ ఉన్నారు వాళ్ళని అడగదా మీరు ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి హైదరాబాద్ అండి ఎవరెవరు వచ్చారు మీరు అసలు నేను మా బాబు మా ఆయన మా అత్త మా బాబు ఎవరు అక్కడ ఉన్నారు మీ ఆయన అండి అవునండి మా ఆయన మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు సో వచ్చేసాం అనమాట ఇప్పుడే విజయవాడ ట్రైన్ దిగినాము సో అది అన్ని కవర్ చేస్తా ఏం కవర్ అంటే ఏం లేదు గో విత్ ద ఫ్లోర్ ఏమేమి అనిపిస్తే అన్ని చెప్పేసుకుంటే వీడియోని చూస్తూ ఉంటుంది వెనకాల ఒకటి ఇప్పుడే ఫుల్ లగేజ్ తోటి ఎక్స్ట్రా ఎక్కుతుంది ఒకవేళ మిస్ అయిపోయి మీద పడితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ శత్రువుని చెండాడే వీరుడు శతద్రువంశ యోధుడు నాకేం తెలియదు అయ్యో సో స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఆటో పట్టుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాం యూ క్యాన్ సీ ద వ్యూ అబ్బబ్బబ్బా సరలక్ష్మి టిఫిన్స్ ఫుడ్ లో ఏం కలుపుతాడో కానీ సూపర్ ఉంది సో అలా ఫైనల్లీ పవిత్రమైన కృష్ణా నది నీళ్ళలో మునిగేసి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాను
అండ్ ఇక్కడ నుంచి పైకి గుడికి వెళ్ళడానికి మనకైతే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ 10 to 15 minutes వచ్చేస్తూనే ఉంటాయి. దీనికి ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఆ బస్ మిమ్మల్ని అయితే ఈ పాయింట్ దగ్గర దింపేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు లోపల దర్శనానికి ఎలా వెళ్ళొచ్చు, లైక్ టికెట్ ఫ్రీగా వెళ్ళొచ్చు, 100-200 మీ ఇష్టం. లుక్ ఎట్ దిస్ ఏరియల్ వ్యూ ఫ్రమ్ నియర్, సూపర్ ఉంది అసలు. హాఫ్ విజయవాడ మొత్తం కనిపించేస్తుంది పైనుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి, సో లోపల ఏం వీడియో తీయలేను. అయిపోయాక దర్శనం అయిపోయాక చూపిస్తాను. అండ్ మీకు కింద కనిపిస్తుంది చూసారా, ఇదంతా ఎగ్జిట్ అన్నట్టు. దర్శనం అయిపోయి బయటకు రావచ్చు, డైరెక్ట్ కింద ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు. చంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది నిమ్మలంగా. అండ్ మీకు ఇట్లా బయట ప్రసాదం కౌంటర్స్ కనిపిస్తాయి. లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర అవన్నీ ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జిట్ రూట్ అనమాట. నేను పైన చూపించాను కూడా అదే ఇది. అండ్ మనం జల్దీ ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ విజయవాడ దగ్గరలోనే అరౌండ్ 6 kilometers ఏదో కేవ్స్ ఉందంట, మా బావ చెప్పాడు. సో అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం. సో అర్జెంట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. అండ్ మనం అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం. అండ్ యూ కెన్ సీ ద వ్యూ. అండ్ కేవ్స్ పేరు ఏంటంటే ఏం పేరు, ఉండవల్లి కేవ్స్ అంట. మెంటల్ అది లోపల లొకేషన్. అంటే అయితే ఇందులో లోపల ఏంటంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నార్మల్ ఏది రెగ్యులర్ ఐడల్ సైజ్ కాదు. దశావతారం సింబల్ చూస్తారు స్వామి మీరు, ఫస్ట్ సింహ స్టార్టింగ్ లో ఇట్లా ఉంటుంది. దశావతారం సింబల్ చూస్తారు స్వామి మీరు, ఫస్ట్ సింహ స్టార్టింగ్ లో ఇట్లా ఉంటుంది. ఆ సైజ్ ఉంటుంది లోపల. నేను వీడియో మొత్తం చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అవునా నిజమా? అండ్ ఇంత ఎండలో సోడా తాగితే ఆ ఫీలింగే వేరు. ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. అండ్ ఇక్కడ 2 గ్లాసుల సోడా పట్టుకున్న మనిషి వెనకాల చూసిరా, అదే ఉండవల్లి కేవ్స్ అండి. అడిగే పోతున్నాం మనం ఇప్పుడు. అండ్ దిస్ ఈస్ అ టికెట్, ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట దీనికి. మీరు లోపల తీసుకోవచ్చు దీన్ని, ఇక్కడ చూపిస్తున్న కౌంటర్ దగ్గర. సో అలా టికెట్ తీసుకొని మెట్లకి పైకి వెళ్ళాలి మనం. అండ్ వీ హ్యావ్ 2 routes, ఒక లెఫ్ట్ అని వెళ్ళొచ్చు, రైట్ అని వెళ్ళొచ్చు. లెఫ్ట్ వెళ్తే మౌంటైన్ సైడ్ వ్యూ ఉంటుంది, రైట్ వెళ్తే కేవ్స్ ఉంటుంది. ఇక అటు నడుచుకుంటూ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది, పిచ్చిలేస్తుంది ఎండకి. కాకపోతే చూద్దాం లోపల కేవ్స్ లోపలికి మీకు ఏముందో చూపిస్తాం. అండ్ యూ కెన్ సీ మనకు లోపల ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, మస్తు ఉంది. అండ్ హనుమంతుడు ఒక్కనే కాదు, లోపల ఇంకా చాలా దేవుళ్ళే ఉన్నాయి. ఇక మనం అట్లా లోపలికి వెళ్తుంటే అంతా విడివిడి గదులలాగా ఉంది, స్తంభాలతోటి, రాయిలతోటి, మొత్తం ప్యూర్ రాయిలే, ఏన్షియంట్ మొత్తం. తెలుసుగా మీకు కేవ్స్ అంటే ఇట్లుంటాయో. అండ్ దేవుళ్ళు అయితే అసలు మనకు తెలియదు, పేర్లు కూడా తెలియదు, అట్లా అన్ని విగ్రహాలు ఉన్నాయి కొత్త. మస్తు అనిపించింది చూస్తుంటే. యూ కెన్ సీ నైస్ కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేను ఇట్లాంటివి. సో మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ వీ ఫైనలీ మూవింగ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్. దేవుడు ఉంటారని చెప్పేసి సార్ పద్మనాభ స్వామి, అక్కడికి వెళ్తున్నాం మనం. సో చెప్పి పేసేయాలంట అందరూ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు చెక్ వాట్స్ గోనా బీ దేర్. సో దిస్ ఈస్ అమేజింగ్ బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, చూడండి మీరు కూడా. చూసిరా మస్తు ఉంది లోపల. మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్ చేసేసేయండి. అండ్ మనం అయితే గాలి మంచిగా వస్తుందని బయట ఇట్లా వ్యూ చూసుకుంటూ కూర్చున్నాం. యూ కెన్ సీ ద కేవ్. మస్తు అనిపించింది నాకైతే. ఆల్ ఓవర్ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరైనా విజయవాడకి వస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసేయాలి, కళ్ళు మూసుకొని వచ్చేసేయాలి. టికెట్ కాస్ట్ మహా అయితే 25 ఎంత ఉంటుంది, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ యూ కెన్ సీ హియర్, చెప్పే కదా లోపల ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయండి. ఇట్స్ అమేజింగ్. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా లోపల. అండ్ అట్లనే ముందుకు పోతుంటే ఇక్కడ ఏదో గేట్ ఉంది, డోర్ ఉంది. కింద చూద్దామంటే ఏం లేదు, కనిపిస్తుంది, చీకటి ఉంది. అండ్ యూ కెన్ సీ నరసింహస్వామి కూడా ఉన్నారు. నైస్, సూపర్ అసలు, ఇంత మంచిగా వేసారంటే. అండ్ ఇక్కడ కనిపించే దేవుడు ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో ఐడియా. మీకు ఎవరైనా తెలిసి చెప్పుడు. ఎస్, బాగుంది కానీ అంతా ఫుల్ చేసిన. అండ్ ఇక ట్రిప్ అంతా అయిపోయింది కదా. మేము ప్లాన్ చేసినట్టే కరెక్ట్గా జరిగిందా లేదని డిస్కస్ చేస్తున్నాం నేను ఇంకా మా అల్లుడు. అంతే, ఇక వీడియో ఇక్కడికే ఆపేసాం. ఏంది ఇప్పుడు మీరు 8 minutes 50 seconds వీడియో మొత్తం చూసిరా. థ్యాంక్స్ అలాట్. ఇక అంతే, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అదే రొటీన్ లైఫ్ బతకాలి, కాలేజ్ వెళ్ళిపోవాలి. ఓకే బాయ్, సీ యూ అనదర్ వీడియో. తినోరే నీళ్ళ ఓరే, హ్యాపీగా ఉండేది, బాయ్. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు.